అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మార్చి 24 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందుకుంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం అండి. మన గురుపై వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 630226721110. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కలుతారు. ప్రతి ఒక్క సమస్యకి మీ యొక్క ముఖము చిత్రరేఖలు చూసి సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు గుప్త నిధులు కూడా బయటకు తీస్తారండి. ఎక్కడైనా పంట పొలాలు, ఇళ్ల స్థలాల్లో ఖాళీ ప్రదేశంలో ఉన్న గుప్త నిధులు కూడా వెలికి తీస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే మన గురుగారి దగ్గరికి కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి తిరుఫలిత ప్రకారము మీరు నమ్మిన ఒక వ్యక్తి నుండి మీకు ప్రమాదం ఉందండి. మరి మీరు ఎన్నాళ్ళుగానో పూర్తిగా నమ్మరు, కానీ వాళ్ళ మీద మీకు ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం మీ మీద మీకు అసలు ఒక సమస్యగా మారబోతుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఈ చిన్న విషయమే పెద్ద నష్టంగా మారుతుంది. మరి నమ్మిన వాళ్ళు అసలు ప్రమాదం అని మీకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారు ఏదైతే సాధారణమైనటువంటి వీడియో అయితే కాదండి ఈరోజు. ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక జాగ్రత్త కూడా, ఒక మేలుకొలుపు లాంటి వీడియో. ఖచ్చితంగా వీడియోని చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. మీ మనసులో ఒక అల్లుపడవని ఆరాటం అయితే ఉందండి. మరి ఏదో సరిగ్గా లేదు, ఎవరినో తప్పుగా నమ్మి చేస్తున్నారేమో, ఈ పరిస్థితి ఎందుకు ఇలా మారుతుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది. అయితే సరైన చోటకే వచ్చారండి. సరైన వీడియో ఈరోజు మీద కూర్చొస్తున్నారు. మరి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితం ఒక పెద్ద సమస్యగా ఒకసారిగా రాబోతుంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్దగా మొదలవుతాయి. అలాగే ఇప్పుడు మీ జీవితంలో ఒక సమస్యగా నెమ్మదిగా పెరగబోతుంది. ఆ సమస్య పెరగడం వల్ల మీ జీవితం అన్ని రకాల సమస్యలు కూడా మొదలవబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీరు నమ్మిన ఒక వ్యక్తి రేపటి వెంటగా కూడా ముంచేయబోతున్నారండి. అదొక పెద్ద ద్రోహమే మీకు చేయబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు రేపటి వెంటగా కూడా, అంటే ఈ రాశివారు ఇంతవరకు నమ్మిన జనాలే వీరిని మోసం చేశారు, మీరైతే మీ మనసును కూడా నమ్మలేని పరిస్థితి అయితే మీకు ఖచ్చితంగా రాబోతుంది. అనేక మలుపులు అయితే మీ జీవితం జరగబోతుందండి. మరి ఎలా ఉంటుందంటే ఇప్పుడు వివరంగా తెలుసుకున్నాము. ఇంత జాగ్రత్త పడకపోతే చిన్న విషయం మీకు పెద్ద నష్టం ఖచ్చితంగా మారుతుందండి. మరి రేపటి ఈ రాశి వారికి అందరికీ సహజంగానే చాలా నమ్మకం పెట్టుకుంటారు. మరి ఎవరో తమ వారు అనుకుంటే వారిని పూర్తిగా దగ్గర చేసుకుంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఒక బలహీనత ఉందండి మీకు. ఒక్కసారి కనుక నమ్మితే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. వాళ్ళ తప్పులు కూడా క్షమించేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. గతం నుంచి కూడా చూస్తే మీరు ఒకరుగా చాలా దగ్గరగా చేసుకున్నారు. వాళ్ళు మీ విషయంలో అన్ని విషయాలు మొత్తం కూడా చెప్పుకుంటారు. వాళ్ళని అనుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి వల్ల చిన్న చిన్న సమస్యలు మీ జీవితంలో కనబడబోతున్నాయి. కానీ మీరు ఇంకా పూర్తిగా గమనించలేకపోతున్నారు. అసలు మీ జీవితంలో ముఖ్యంగా ప్రధానమైన రహస్యం ఏమిటి అని కూడా మీరు చూస్తే, మరి నమ్మిన వాళ్ళ దగ్గరే ప్రమాదం అనేది ఎక్కువగా కనబడుతుంది. సమస్య అయితే బయట వాళ్ళైతే కాదండి, మీరు నమ్మిన వాళ్ళ వల్లేనండి. ఇది నిజమే. మీరు నమ్మిన వాళ్ళే మీతో రేపటి మాట్లాడేవాళ్ళు, మీతో నవ్వేవాళ్ళు, మీతో సీక్రెట్ షేర్ చేసుకునే వాళ్ళు, అదే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీ జీవితంలో ఒక చిన్న సమస్యగా రావడానికి కారణమవుతున్నారు. మరి మీరు నమ్మిన వ్యక్తి ఈ విషయాలు బయటకు చెప్పడము, మీ నమ్మకాలు వాడుకోవడము, లేదా మీకు తెలియకుండా తప్పులు చేయడం లాంటివి, ఇవన్నీ చిన్నగా కనిపించవచ్చు. కానీ ఇవే ఒక పెద్ద సమస్యలుగా మారేట అవకాశం ఉంది. గట్టిగా బలంగా కనబడుతుంది. మీరు ఒక్కసారిగా మీ చుట్టూరు మూసుకొని చూడండి, కళ్ళు మూసుకొని చూడండి. మీపై కుట్రలు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు. పెద్ద మాటలు మీకు ఎక్కువగా వినబడుతున్నాయి. అక్కడే జాగ్రత్త అవసరము. ముందుగా రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకుందామండి. ముందుగా ఏంటంటే ఈ రాశివారు సహజంగా నమ్మకం పెట్టుకునే స్వభావం కలవారు. అందరినీ నమ్ముతూ ఉంటారు. ఒకసారి నమ్మితే ఎవరినైనా సరే వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు. ఇప్పుడు అదే ఒక పెద్ద సమస్యగా మారబోతుందండి. మీరు నమ్మినటువంటి నీలో నిజాయితీ కలిగినటువంటి అనిపించిందని ఎప్పుడైనా అనిపించిందండి? చిన్న అబద్ధం చెప్పినట్లు, ఏదో ఒక విషయం జరిచిపెట్టినట్లు, మీరు అడిగిన ప్రశ్నలు డైరెక్ట్ అవాన్స్ ఇవ్వకుండా ఉన్నట్లుగా ఎప్పుడైనా గమనించుకున్నారా? మరి ఇదైతే చిన్న విషయం అయితే కాదండి. మొదట మీకు చిన్నగా అనిపించిన తర్వాత ఒక పెద్ద సమస్యగా అయితే ఖచ్చితంగా మారబోతుంది. నేను ఎంత నమ్మినా వాళ్ళైనా ఇలా చేస్తారని చెప్పి మీరు మనుషులకు కూడా షాక్ అవుతారు. అసలు ఊహించిన విధంగా షాక్ మీరైతే నిలబెట్టుకుంటారు. మరి అలాంటి రంగాల్లో మీ జీవితం అనేది పూర్తిగా మార్పు జరుగుతూనే ఉందని చెప్పుకోవాలి.
మరి ఇప్పుడు డబ్బు మరియు డాక్యుమెంట్ల గురించి బలంగా కనబడుతుందండి. ఈ సమయంలో మీరు చేసిన చిన్న పొరపాటు మీకు పెద్ద నష్టంగా మారే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే మీరు ఏదైతే ఇందాకలుగా మీరు ఏదైతే బలంగా కనబడుతుందో ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క జీవితం కానీ మీ యొక్క లైఫ్లో కానీ ప్రతి విషయంలో ఒక మార్గంలో కానీ ఇప్పుడు మంచిగా ఉన్నా కూడా మీకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో ఈ విషయాలన్నీ కూడా మీ చేతిలో ఉండదండి. అదొక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రేపటి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి మనకి ఏ విధంగా కనబడుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అండి, ఎవరి మాట అయినా వెంటనే నమ్మొద్దు. అది కూడా నమ్మాలంటే ముందుగా మీరు గమనించుకోవాలి. ముఖ్యంగా ఒక సమస్య మీకు ఒకసారిగా ఆగి ఏదైనా సరే కుటుంబంలో కానీ మీకు సంబంధించిన దాంట్లో ఒక అనుకున్న వాళ్ళ విషయంలో కానీ మీ స్నేహితుల విషయంలో కానీ మీ దాయాదుల విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు సమస్యలు అయితే మీకైతే బలంగా కనబడుతూనే ఉన్నాయి. మరి మీకు ఈ సమస్య అనేది పూర్తిగా మీకైన వాళ్ళ బంధువుల్లోనే మీకు సంబంధించిన వాళ్ళు మీ స్నేహితుల్లోనే అలాగే మీరు ఎవరినైతే నమ్మారో అనుకుంటున్నారో ఎవరికైతే మీరు సాయంగా నిలబడ్డారో ఏ విషయంలో అయితే మీరు వాళ్ళకి సాయంగా నిల్చొని అన్ని విషయాలు మంచిలు కష్ట సుఖాలన్నీ కూడా మీరు చేశారో ఏ విధంగా అయితే మీరు మంచిగా నిలబడ్డారో అలాంటి వ్యక్తులే ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని నష్టాల్లోకి తోసేసి మిమ్మల్ని మానసికంగా హింసపెట్టి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా చేసి మానసికమైనటువంటి బాధలు అయితే పెడుతున్నారు. అందులో ముఖ్యంగా మీతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క నమ్మకాన్ని ఉపయోగించుకొని బిజినెస్ రంగాల్లో మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించాలని చూస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎస్ఆర్ అక్షరంతో మొదలైన వ్యక్తి ఆ వ్యక్తి విషయంలో మీకు ఎప్పుడు కూడా మానసిక ఒత్తిళ్లు మానసిక మీద కలిగేటువంటి అవకాశము 1-2-3 సార్లు ఖచ్చితంగా కలబడుతుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్లు ఆందోళనలు ఖచ్చితంగా కలగబోతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు రేపటి రోజున ఈ వ్యక్తి వల్ల అన్ని రకాల భావోద్వేగాలు కూడా కలగబోతుందని చెప్పుకోవాలి. అదే రకంగా రేపటి ఈ రాశి వారికి అలాంటి వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా మీ కుటుంబంలో సంబంధించిన దాంట్లో మీకు నేను బంధువులుగా తోడుగా ఉండి మీ పర్సనల్ విషయాలు మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు మీ ఇంట్లో అనేటువంటి విషయాలు పూర్తిగా బయట వ్యక్తికి చేరాసి మీ శత్రువు పైకి లేనిపోని ఆ యొక్క మీరు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏ విధమైనటువంటి మార్గాలు నడుస్తున్నది కూడా ఆ వ్యక్తికి చేరవేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎంతైనా కనబడుతున్నాయి. అందుకలా మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు మన వాళ్ళే కదా అనుకొని మీరు తీసుకునే నిర్ణయాలు రేపు మీకే బాధ కలిగించవచ్చు, చాలా ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఎవరి మాట ఏదైనా నమ్మి డబ్బులు పెట్టడం కానీ లేదా స్ట్రైన్ చేయడం కానీ చేయకూడదు. ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే ఒకసారి కాదండి 3 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు చేసిన చిన్న పొరపాట్లు పెద్ద నష్టంగా మారే అవకాశం అయితే చాలా బలంగా కనబడుతుంది. కాబట్టి ఎవరి మాట అయినా నమ్మద్దు. ఒక మాటే మీ జీవితాన్ని కాపాడగలదు. ఎందుకంటే ఇప్పుడు మీరు వినేది నిజమా దైవం అనేది నమ్మించడానికి చెప్పేదాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మరి మన దగ్గర వాళ్ళే మనకి ఎందుకు తెలియకుండా ఇలా మన తప్పుదారులు తీసుకెళ్ళడం కూడా చాలా గమనార్హం. ఇందులో వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి చెడ్డవాళ్ళు అయితే కాదు, కానీ మీ వాళ్ళ స్వార్థం కోసము మీ వారి అవసరాల కోసం పూర్తిగా వాళ్ళైతే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించే అవకాశాలు అయితే బలంగా కనపడుతున్నాయి. మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తులో మార్చేస్తుంది. ఒకసారి ఆగి ఆలోచించి ఒకసారి చెక్ చేసి మరి నిర్ణయం తీసుకోవడం అయితే ఉత్తమం అండి. రేపటిలో ఖచ్చితంగా కూడా మీరు ఇప్పటికే మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని సాయం చేసిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతూనే ఉంది. ఇది మీ జీవితంలో జరుగుతుందని చెప్పి మీరు ఖచ్చితంగా గమనించాలి. మీ మనసుకి ఇటువంటి హెచ్చరిక కానీ దాన్ని పట్టించుకోవడం కూడా మీరైతే ఇప్పుడు కూడా జాగ్రత్తగా పడకపోతే మీరు దాన్ని ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదండి. కాబట్టి మీరు అందాక కూడా జాగ్రత్త పడడం అయితే మంచిదన్నమాట. అదేవిధంగా ఈ రాశివారు రేపటి రోజున అందాక కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ రాశివారు రేపటి రోజున దేవి లక్ష్మీదేవి ఆరాధన కూడా మేలు చేస్తుందండి. రేపటి రోజున మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు. రేపటి రోజున మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయాణం కూడా పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కూడా కారణమవుతుంది. వ్యక్తిగతము మరియు విశ్వసనీయము రహస్య సమాచారం బయటపెట్టకండి. రేపటి రోజు మీ యొక్క ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవతావకల ప్రవర్తనలో విసిగిపోతారు. కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైన పని కాదు. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కలిసి ఉండడంతో లాభదాయకమైన రోజు. ఇక రేపటి రోజున మీరు ఆశామోహితులై ఉంటారండి. అందుక ప్రయోజనకరమైన రోజు అయితే కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకొని మీ ఖర్చులు పరిమితం చేసుకోండి. మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటి అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగే కంటే కూడా మౌనంగా ఉండటమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలు ఉందని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారని భావన రానియండి. సామాజిక అవరోధాలు దాటలేకపోవడము మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది. రేపటి రోజు సాయంత్రము ఖాళీ సమయంలో మీరు మీ మనసుకు బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు, కానీ ఈ సమయం వారు చెప్పే విషయానికి మీరు బాధపడుతారు. అనుకున్న దానికంటే ముందు అక్కడి నుంచి మీరు వచ్చేస్తారు. ఖర్చులు రేపటి మీ యొక్క జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు. బహుళ ఆర్థిక ప్రణాళిక కోసం అమ్మాయిలకు ఎర్రగాజులు మరియు
ఎర్ర బట్టలు దానం చేయండి. ఆర్థిక ప్రయోజనాలు ఖచ్చితంగా కలుగుతాయండి. మరి తెలుసు ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.